బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తాం. ఎడ సృష్టించినవే? ఓ కొడుక, నా పైన అన్యాయం జరిగితే సృష్టించినవా భూకంపం? నువ్వు తీర్మానం లెసొస్తిరి మునుగోడికి. బీసీ బిడ్డ పైన రాజగోపాల్ రెడ్డి కుట్రలు చేస్తున్నాం లెసం ప్రశ్నిస్తురి. మా మైపాల్ యాదవ్ అతిపెద్ద బీసీ లెస ప్రశ్నిస్తుడు. తెలంగాణ ఉద్యమకారులు రాజగోపాల్ రెడ్డి సంఖ నాకుంటే బాగా ప్రశ్నిస్తురు చాలా మంది. మా ఆర్కిషన్ ఏం చేయాలి అసలు పని, కానీ చెప్తున్నా చాలా మంది ఉన్నారు చేస్తూ. ఇంకేందా ఇది? బీసీలు అందరి కోసం బంద్ అంట. బీజేపీ ఎంపీ బీసీ నేత ఆర్కిసయ్య, మాకు కోట్లపై నమ్మకం లేదట. మోదీ రాహుల్ అనుకుంటే 42% రిజర్వేషన్లు. బీసీ జేఏసీ సంఘ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు చెరొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనేమో కాంగ్రెస్ పైన, ఈయనేమో బీజేపీ పైన. ఎవరి ప్రేమ వాళ్ళది, ఎవరు అంతులేని ప్రేమ వాళ్ళది, కానీ ఎవరికి బీసీల పైన ప్రేమ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్త బంద్ అంటుండు. మరి బీసీలకు అన్యాయం జరిగింది, మరి భూకంపం సృష్టిస్తూ ఉంటాను. కానీ సరే మా విషయంలో సృష్టించకపోయినా అట్లీస్ట్ ఈ విషయంలో సృష్టించి భూకంపం సృష్టించి బీసీ రిజర్వేషన్ తేరి చూద్దాం. నీ తెస్తే నిన్ను చూడాలనుకుంటున్నా, ఆశపడతాను. ఎప్పుడు చూద్దా, ఎప్పుడు తెస్తారని. మీరు ఎప్పుడు తెస్తారో చెప్పి అప్పటిదాకా వెయిట్ చేస్తా. ఎప్పుడు చైతన్యం తెస్తారా, ఎప్పుడు బీసీలని ఇంకా అంటారు నమ్మించి గొంతుకు వస్తారా చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏం పోరాటం చేసిందో చెప్పరు. 9th షెడ్యూల్ ఎందుకు చేర్పించలేదు, ఎందుకు పోరాటం చేయలేదు చెప్పరు. దాని సమానం రాదా? దాని సమానం చెప్పరా? దాని సమానం రాదేమో. ఇంకేంది ఈయన వార్తీదయా? అది ఏం ప్రశ్న లేదు, ఏం లేదు. పాపం ఒక ఆయన రేవంత్ రెడ్డిని, ఒక ఆయన నరేంద్ర మోదీని జోక్కుంటా బీసీ 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 అని ఏదో కథ నడిపిస్తారు. అది ఎంతవరకు వస్తుందో చూద్దాం. ముందర పడితే సంతోషపడతాను నేను కూడా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఫేక్ ఓట్ల కేసు మేము జోక్యం చేసుకోలేము. ఇప్పటికే జిల్లా ఎన్నికల ఆఫీసర్లు విచారిస్తుండ్రు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు. మాగంటి సునీత కేటీఆర్ పిటిషన్ పై వాదనలు. విచారణ ముగించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. విచారణ ముగించరు, విచారణ జరుగుతున్నది. విచారణ జరిగినా ఉపయోగం లేదు, మీ జోక్యం చేసుకో అంటుంది. అధికారులు విచారిస్తారు అంటుంది. అధికారులు నామమాత్రంగానే విచారణ జరుగుతుంది. లోపల దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. దొంగ ఓట్లు బయటపడ్డా ఇది తప్పులేదు. అది బీఆర్ఎస్ ఓటు చేసినా, బీజేపీ ఓటు చేసినా, కాంగ్రెస్ ఓటు చేసినా దొంగ ఓట్లే. తప్పు ఏమన్నా తప్పే, కానీ దొంగ ఓట్లు ఉన్నాయనేది వాస్తవమైన పరిస్థితి. అది ఓపెన్ సీక్రెట్. ఈరోజు జరుగుతున్న చర్చ కూడా కదే. మరి ఇలా పంచాయతీ ఒకటి ఉన్నదే. జూబ్లీహిల్స్ ఓటర్లుగా రక్కులు, సమంత, తమన్నా సోషల్ మీడియా ఫేక్ ఐడీలు కార్డులట. పోలీసులకు ఫిర్యాదు చేసే ఈసీ అధికారులు మరి ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారంటూ పోలీసులు ఆరాయిస్తున్నారు. వీళ్ళకు ఓటు వచ్చి వీళ్ళకి ఓటు ఉందని చెప్పేసి ఇప్పుడు ఫేక్ ప్రచారం షురు చేసింది. ఇది ఏంటంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి చేపిస్తాడు. అరే మన పైన దుమ్మెత్తి పోస్తారా, మనకు మంచి అవకాశం, మనం వాళ్ళ పైన దుమ్మెత్తి పోస్తే మనకు చెడ్డ పేరు రాదురా, ఈ పని చేయరు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి మన దగ్గర ఉండి చేపిస్తుండా అని చెప్పేసి నాకు డౌట్ ఆ వార్త పైన. అయితే చిన్నారులతో అబ్యూజ్ వీడియోలు చేయిస్తే ఫోక్సో కేసట. యూట్యూబర్లకు సిపి సజ్జనారు సీరియస్ వార్నింగ్. యూట్యూబర్లు ఏమండి సారు, యూట్యూబర్ల పైనే మీ కోపమా? ఇంకో మా వాళ్ళు కామెంట్లు లెస పెడతారు. కామెంట్ సెక్షన్ చదువుతలేను నేను, ఎందుకంటే మీరు ఏ కేసులు పెడతారో మా వాళ్ళ పైన. అక్రమ కేసులు బనాయించడం మీకు అలవాటు అయిపోయింది కదా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక. సో సజ్జనార్ గారు యూట్యూబ్ ఛానల్ విషయం బాగానే మాట్లాడు. చిన్నపిల్లలతో అంటే అబ్యూజివ్ వీడియోలు చేపిస్తే కేసు పెట్టట. ఎవరికైనా దృష్టికి వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలి తల్లిదండ్రులుగా, అది మీ బాధ్యత అంటున్న సిపి గారు, సజ్జనార్ గారు. సంతోషం సారు, సంతోషం. ఒక బాధాకర విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మాత్రమే కాదు, ఈ టీవీ ఛానల్ వచ్చే కంటెంట్ కూడా మన అట్నే వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ లాంటి టీవీ షోల్లో అంటారా ఏ గ్రేడ్ కంటెంట్ వస్తుంది, కానీ అలా చిన్నపిల్లల్ని యాక్టింగ్ చేపిస్తారు. మరి వాళ్ళ పైన కూడా అంటే వాళ్ళని ఏం చేయలేరు. అంత పెద్దోళ్ళ కాడికి మనం పోలేం, కానీ అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోరు.